హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేబుల్ ఫర్ ఫైవ్. ఈరోజు మీ ముందుకి పచ్చి మామిడికాయ రసం అనమాట. ఏంటంటే రా మ్యాంగోస్ రసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక గిన్నెలో చిన్న గ్లాస్ వాటర్, టీ గ్లాస్ అంత వాటర్ తీసుకొని వేసుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక మ్యాంగోతో ఎలా చేయాలో చూపిస్తున్నాను. 1 మ్యాంగో తీసుకున్నాను నేను. చిన్న ముక్కలా కట్ చేసుకొని వాటర్ అందులో వేసేసుకోవాలి. తర్వాత అది మనకేంటంటే బాగా ఉడికిపోవాలన్నమాట. చాలా తక్కువ టైంలో మంచి టేస్టీ రసం అనమాట. తర్వాత ఏంటంటే నేను కొంచెం పసుపు, తర్వాత సాల్ట్ 1 టేబుల్ స్పూన్, 1 హాఫ్ స్పూన్ అనమాట. హాఫ్ స్పూన్ యాడ్ చేశాను. తర్వాత ఇగోండి మామిడికాయలు కాసేపటికి ఎంత బాగా ఉడికిపోయాయి చూడండి. ఆల్మోస్ట్ ఒక 5-10 మినిట్స్లో మంచిగా మెత్తగా ఉడికిపోతాయి. మనం కావాలంటే స్పూన్తో దాంతో గరిటెతో అయినా క్రష్ చేసుకోవచ్చు. లేదంటే పప్పు గుత్తితో ఒకసారి తిప్పుకున్నాం అనుకోండి మెత్తగా అయిపోతుంది అనమాట. తర్వాత మనము ఆ పులుపుకి తగ్గట్టుగా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. కావాలంటే తర్వాత మనం ఆనియన్స్ని స్లైసెస్లా కట్ చేసుకొని, మీడియం స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకున్నాను. సాల్ట్ మళ్ళీ కావాలంటే చూసి వేసుకోండి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రసం మరిగే లోపల ఇందులో కొంచెం కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకున్నాక మరిగించాలన్నమాట. రసంని స్టవ్లో అలానే పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించాలి. కారం పొడి వేసాను. మంచిగా కలుపుకొనేసి అలా వదిలేయండి. రసం అనేది మరుగుతుంది. అంతలోపట ఏం చేసుకోవాలంటే చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా 1 టీ స్పూన్ నేను మిరియాలు వేసాను అనమాట. జీలకర్రను మిరియాలు అనేవి కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని నూనెలో కొంచెం ఒక 1 స్పూన్ నూనె వేసుకొని పచ్చిమిర్చిని గోలిచ్చాను. తర్వాత వీటిని రోల్లోకి తీసుకున్నాను. జీలకర్రని, మిరియాలని ఫస్ట్ అవి రుబ్బుకున్నాను. మంచిగా దంచుకోవాలి మిరియాలను, జీలకర్రని. అవి మంచిగా పొడిలాగా అయిపోతుంది చూసారా. అప్పుడు మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా రుబ్బుకోవాలన్నమాట. ఇది మామిడికాయ రసం అనేది చాలా మంచిదండి. సమ్మర్లో సన్ స్ట్రోక్ రాకుండా ఉండడానికి, మనకి హీట్ వేవ్స్ని మనకి చల్లదనమాట, బాడీకి చలువ చేస్తుంది. డీటాక్సిఫికేషన్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. సో ఇప్పుడు మంచి మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి. ఇందులో కొన్ని వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకున్నాను. ఒక 7 to 8 గార్లిక్ క్లోవ్స్ కూడా వేసుకున్నాను. తర్వాత ఆ పేస్ట్ మనం నూరి పెట్టుకున్న పేస్ట్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని ఈ మరుగుతున్న రసంలోకి వేసుకోవాలన్నమాట. చూడండి మంచిగా మరిగింది కదా. ఇప్పుడు మనము జీలకర్ర, మిరియాలు ఇవి నూరుకున్న పేస్ట్ కూడా వేసాం కదా. ఇంకా ఒక 5 మినిట్స్ మంచి మసిలించుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ కూడా మనకి రసంకి పడుతుందన్నమాట. ఇగోండి బాగా మసిలింది కదా. ఇలా మరిగే వరకు మనం ఉంచుకోవాలి. లాస్ట్కి కొంచెం ధనియాల పొడి వేసాను. మంచి రసం అనేది మనకి మంచి మరిగిపోయింది. తర్వాత మనం తాలింపు పెట్టుకోవాలన్నమాట రసంకి. ఆవాలు ఫస్ట్ కొంచెం నూనె పోసి ఆవాలు, జీలకర్ర, తర్వాత వెల్లుల్లిపాయలు, మళ్ళీ ఎండుమిర్చి వేసుకొని తాలింపు పెట్టుకొని వేసుకోవాలి అంతే. చాలా ఈజీ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్లో చాలా చలువ చేస్తుంది, మనకి డీటాక్సిఫికేషన్లా పనిచేస్తుంది. లివర్ ఉంటుంది కదా, లివర్ సిర్హోసిస్ అంటారు కదా, అలాంటి వాళ్ళకి లివర్ కూడా మంచిదన్నమాట. ఇది లివర్ డీటాక్సిఫికేషన్కి, స్కిన్కి మంచిది. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ రసం వల్ల. సో తప్పకుండా ఈ సమ్మర్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మంచి రసం, మామిడికాయ రసం, పచ్చి మామిడికాయ రసం. తర్వాత తాలింపు పెట్టుకున్నది గిన్నెలో వేసేసుకొని రసంలోకి నేను వెంటనే మూత పెట్టాలన్నమాట. అప్పుడు ఏంటంటే ఆ తాలింపు ఫ్రాగ్రెన్స్ అనేది మనకి రసంకి మంచి పడుతుంది. వెంటనే మూత పెట్టేసేయాలన్నమాట. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా పచ్చి మామిడికాయ రసం రెడీ అయిపోయింది. మంచి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది. దీంతో బంగాళదుంప ఫ్రైయో, ఏదైనా ఫ్రై ఐటమ్స్ మంచుకోవాలి, లేకపోతే వడియాలు మంచుకొని తిన్నా బాగుంటుంది. I hope you like the video. Please like, share and subscribe to my channel. Thanks for watching the video.
బాయ్. సీ యూ విత్ ద నెక్స్ట్ రెసిపీ.